ఇక్కడ నుంచి హ్యాపీగా బీచ్ దగ్గరికి వెళ్ళి బీచ్లోనే దర్జాగా బీర్లు కొట్టచ్చు, అక్కడే అన్నీ కావాల్సినవి తినచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. దీని పేరు బీచ్ శాక్స్. ఇప్పటికే ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారట. బీరు, వైను, రెడీ టు డ్రింక్స్ ఇక్కడ విక్రయించబోతున్నారు. సముద్ర తీరంలో మద్యం అమ్మకాలకు బీచ్ శాక్స్ ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన నిబంధనలు కూడా విడుదల చేశారు. దీని ప్రకారం చూసుకుంటే బీచ్ షాక్స్లో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ లేదా ఫారిన్ లిక్కర్ అమ్మకాలు నిషేధం. కేవలం బీరు, వైను, క్రాఫ్ట్ బీరు, రెడీ టు డ్రింక్స్ మాత్రమే ఉంటాయి. బీరు ఆల్కహాల్ కాదా మరి నాకు ఐడియా లేదు. బీర్లు ఏదో 7.5% ఎంతో ఆల్కహాల్ ఉంటుంది అంటున్నారు. బీరు తాగడం తప్పులేదా? అలా అయితే బీర్ సీసాలు పట్టుకొని తాగే వాళ్ళని, బీర్లు తాగి రోడ్డు మీద తిరిగే వాళ్ళని, లేదంటే బీర్లు తాగి ఒకవేళ దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్లో వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టకూడదు ఒక రకంగా. ఇది కరెక్ట్ అయితే వీళ్ళు చెప్తున్నది. ఎందుకంటే బీరు, వైను ఇవి మాత్రం అమ్ముతారట. స్టార్ హోటల్లో పర్యాటక రిసార్ట్లు, పర్యాటక శాఖలో నమోదైన సంస్థలు మాత్రం వీటికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంది. 1000 నుంచి 1500 చదరపు అడుగుల్లో వీటి నిర్మాణం ఉండాలి. స్థానిక సంస్థ అనుమతితో కిచెన్ కూడా ఏర్పాటు చేయాలి. తగిన పార్కింగ్ సదుపాయం ఉండాలి. డెక్ బెడ్లు, గొడుగుల ఏర్పాటుకు అనుమతి ఉంటుంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ కింద విశాఖపట్నం, సూర్యలంక బీచ్లో వీటిని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిస్తున్నారు. 3 ఏళ్ల కాల పరిమితితో లైసెన్సులు జారీ చేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి పాలసీ ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫీజు 2 లక్షలుగా నిర్ణయించారు. లైసెన్స్ ఫీజు 10,000. రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ 7.5 లక్షలు. రెండో ఏడాది నుంచి 10% ఫీజులు పెరుగుతాయి. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు బీచ్ శాక్స్ పనివేళలు ఉంటాయి. అంటే సేమ్ బార్ అండ్ రెస్టారెంట్లు లేదంటే వైన్ షాపులకి ఎలాగైతే లైసెన్స్లు, పర్మిట్లు ఇవన్నీ ఉంటాయి, సేమ్ అలాగే ఇప్పుడు ఈ బీచ్ షాక్స్కి కూడా పెడుతున్నారు. ఇది కూడా ఒక రకంగా కొత్త ఆదాయం. ఇక బీచ్ల్లో కూడా మీరు తాగండి, తోలండి, ఎంజాయ్ చేయండి అని ప్రభుత్వమే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.